ప్రత్యేక హోదా కోసం వైకాపా పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు. లోక్సభలో సోమవారం మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీసు అందిస్తామని తెలిపారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ప్రతిరోజు కూడా నోటీస్ ఇవ్వవలసిన పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు ఇచ్చిన నోటీస్ ఈ రోజుతోనే మురిగిపోయినట్టు లెక్క. మేము సోమవారం మరలా కూడా తప్పనిసరిగా సోమవారం కూడా మరలా నోటీస్ ఇవ్వడానికి చేస్తాం ప్రయత్నం. ప్రత్యేక హోదా కొరకు కానివ్వండి, తర్వాత చట్టంలో పొందుపరిచిన అన్ని కార్యక్రమాలు తూచా తప్పకుండా చేయమని మొదటి నుంచి అడుగుతున్నాం. అందరూ కూడా ఈనాడు ప్రత్యేక హోదా కావాలి కావాలి, మా హక్కు, మా జన్మ హక్కు మాకు ఇచ్చారు, అది మా హక్కు, తప్పనిసరిగా రావాల్సిందని ప్రజలు కూడా నినాదాలు చేస్తున్నారు. ఈ రోజు పార్లమెంటులో జరిగిన తీరు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా అన్యాయం చేస్తుంది అనేది ఒక్కసారి ప్రజలంతా, దేశ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. నిన్నగాక మొన్న మీరు ఆర్థిక బిల్లు పాస్ చేసుకున్నప్పుడు ఇంతకన్నా ఎక్కువ మంది సభ్యులు వెల్లులో ఉండి గొడవ చేస్తున్నారు. మీరు ఎట్లా ఫైనాన్స్ బిల్ పాస్ చేసుకున్నారు అంటే మీ అవసరాల కోసం ఏ విధంగా ఆయన సభ నడుపుకొని బిల్లు పాస్ చేసుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు కాపాడుకోవడం కోసం మేము పోరాటం చేస్తూ అవిశ్వాస తీర్మానం పెడితే మాత్రం మీరు హౌస్ ఆర్డర్లో లేదని చెప్పి డిజేలవ్ చేయటం దారుణం, అన్యాయం, ప్రజాస్వామ్యాన్ని కూలి చేయటం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పార్లమెంటు సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరిగినంత కాలం మా పోరాటం ఇంకా ఉధృతం చేస్తాం. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయనప్పుడు ఈ పార్లమెంటు సభ్యత్వాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమావేశాలు చివరి రోజు రాజీనామా చేసే కార్యక్రమం కూడా చేసి ప్రజల్లోకి వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ఎవరు ముందుకొచ్చినా వాళ్ళతో మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ టీడీపీ చిత్తశుద్ధి లేదు, అది మేము చెప్పేది. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ముందే ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టలేదు?